వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎంఆర్ లాజిక్స్ నుండి మీ అందరికీ ఒక బిగ్ గిఫ్ట్. సో ప్రీవియస్గా నేను ఒక వీడియో కూడా దీనికోసం స్పెషల్గా చేశాను. సో ఏంటి అంటే జస్ట్ ₹1 పే చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా సరే మన విఎంఆర్ లాజిక్స్ యాప్ నుండి పర్చేజ్ చేసి క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎకానమీ, సో జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, ఈవెన్ తెలుగు, సో ఇలా ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ ₹1 పే చేసి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి జనవరి 21, 22, 23 ఈ 3 days కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ 88839665 అలానే 88188836 అనే నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మీరు ఈ ఆఫర్స్ ఎందుకోసం అంటే మన విఎంఆర్ లాజిక్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో విఎంఆర్ సార్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీకు ₹1కి ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏ ఫుల్ కోర్స్ అయినా సరే మీరు సేమ్ పర్చేజ్ చేయొచ్చు. సో అసలు విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఉండే కోర్సెస్ కనుక చూసుకుంటే మీరు ఏ స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్కి సంబంధించి కోర్సెస్ అనేవి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో స్టేట్ లెవెల్లో కనుక చూసుకుంటే ఏపీ, అలానే టీఎస్, ఎస్ఐపిసి కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, నెక్స్ట్ సచివాలయం, ఎఫ్బిఓ, డిఏఓ, గ్రూప్ 2, గ్రూప్ 3, సో ఇలా ఏ కోర్సెస్ అయినా సరే మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఎస్సి నుండి చూసుకుంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, సో ఇలాంటి సిపిఓ ఈ కోర్సెస్. నెక్స్ట్ రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, జేఈ, టెక్నీషియన్, సో ఈ కోర్సెస్ అన్నీ కూడా. నెక్స్ట్ బ్యాంకింగ్కి సంబంధించి ఐబీపీఎస్, ఎస్బీఐ, అలానే ఇన్సూరెన్స్లు రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అనేవి మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి 21, 22, 23 ఈ 3 days మాత్రమే అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ యాప్ ఏదైతే ఉందో మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కోర్సెస్ ఉన్నాయి, ఓకే, మరి ఆ కోర్సెస్ డీల్ చేసిన ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా కావాలి కదా. ₹1 కోర్స్ అంటే మరి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అనేది మీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా. సో మన దగ్గర స్టాండర్డ్స్ ఏంటి అంటే ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్, అంటే ఎప్పటికప్పుడు డేటాని మనం అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో దాంట్లో భాగంగానే అర్థమెటిక్ ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్ 2.0 వచ్చేసి విఎంఆర్ సార్ డీల్ చేశారు. రీజనింగ్ వచ్చేసి నేను, అంటే నా నేమ్ వచ్చేసి సౌమ్య, అలానే కాదామరి మ్యామ్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి విఎంఆర్ సార్, అలానే నేను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి జ్యోతి మ్యామ్. సో వీటితో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్నింట్లో ఏంటి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 2-3 ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో వాళ్ళల్లో మీకు ఏ కోర్సు, ఎవరి క్లాసెస్ నచ్చితే ఆ క్లాసెస్ వినొచ్చు అన్న ఉద్దేశంతోనే. కాకపోతే ఇక్కడ ఎవరిని కంపేర్ చేయడానికి కాదు, ఇక్కడ మీకు ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటి అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ఎప్పుడు కానీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫ్యాకల్టీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఇవి. సో అర్థమెటిక్ విఎంఆర్ సార్, రీజనింగ్ సౌమ్య, నేను, అలానే కాదంబరి మ్యామ్. అడ్వాన్స్ మ్యాథ్స్ వచ్చేసి విఎంఆర్ సార్, నేను, హరిబాబు సార్. ఇంగ్లీష్ మిథున్ సార్, కాదంబరి మ్యామ్. కరెంట్ అఫైర్స్ జ్యోతి మ్యామ్. జీకే వచ్చేసి స్టాటిక్ జీకే వచ్చేసి అమర్ సార్. పాలిటీ రోహిత్ సార్ అండ్ తిరుమల్ సార్. ఇండియన్ హిస్టరీ రమేష్ సార్, బాలు సార్, బాలకృష్ణ సార్. జాగ్రఫీ వచ్చేసి శివకుమార్ సార్, గిరిధర్ సార్. ఎకానమీ వచ్చేసి ప్రభాకర్ చోటి సార్, వెంకట్ సార్. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసి సుధీర్ సార్, సైదులు సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సుధీర్ సార్. బయాలజీ వచ్చేసి డేవిడ్ సార్, అలానే శరణ్య మ్యామ్. తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్ కనుక చూసుకుంటే సురేష్ సార్, బాలకృష్ణ సార్. ఏపీ హిస్టరీ అండ్ బైఫర్కేషన్ యాక్ట్ వచ్చేసి బాలకృష్ణ సార్, దత్తు సార్. ఇండియన్ సొసైటీ బాలకృష్ణ సార్. కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి లలితశ్రీ మ్యామ్. బ్యాంకింగ్ అవేర్నెస్ రోహిత్ సార్, అలానే తెలుగు చెన్నారావు సార్. సో వీళ్ళు మన ఫ్యాకల్టీ మెంబర్స్ అనమాట. అయితే వీటితో పాటు మన అచీవ్మెంట్స్ కూడా చూపించాలి కదా. సో అచీవ్మెంట్స్ చూపించినప్పుడే మీకంటూ ఒక ఐడియా వస్తుంది, ఓకే నేను కూడా ప్రిపేర్ అయితే నేను వీళ్ళ పొజిషన్లో ఉంటాను, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవచ్చు అనే ఐడియా ఉంటుంది. కాబట్టి సో మన రీసెంట్ అచీవర్స్ కనుక చూసుకుంటే 2023లో మనకి అరౌండ్ 1000+ జాబ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో వాటిని స్ప్లిట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాం. తెలంగాణ ఎస్ఐ నుండి ఎంతమంది, ఏపీ ఎస్ఐ నుండి ఎంతమంది, ఇలా మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది 2023లో వచ్చిన రిజల్ట్స్. అలానే రీసెంట్గా వచ్చిన 2024 రిజల్ట్స్ కనుక చూసుకుంటే గ్రూప్ 4 టీజీపీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఇంకా మనం మెన్షన్ చేయాలి.
అలానే దీంతో పాటు రీసెంట్గా జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే మెన్షన్ చేసాం, ఇంకా అప్డేట్ చేయాల్సిన డేటా ఉందన్నమాట. నెక్స్ట్ వీళ్ళల్లో ఇంకొంతమంది అచీవర్స్, సో డిఫరెంట్ జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశాము. సో ఇది దీంతో పాటు మన విఎంఆర్ లాజిక్స్ నుండి బుక్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్స్ వచ్చేసి Feb 8 రోజు, అంటే విఎంఆర్ సార్ బర్త్డే రోజు బుక్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. సో మీరందరూ ఎప్పటి నుండో ఈగర్గా వెయిట్ చేస్తున్న బుక్స్. అందులో అర్థమెటిక్ ఒక్కటి మాత్రమే కాదు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 బుక్స్ కూడా ఎట్ ఏ టైం రిలీజ్ అవుతున్నాయి Feb 8 రోజు. సో ఈ బుక్స్ వచ్చేసి మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అలానే ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అమెజాన్లో కానీ నెక్స్ట్ బుక్ స్టాల్స్లో కానీ అవైలబుల్గా ఉంటున్నాయి. సో వీటిని యూటిలైజ్ చేసుకోండి. అలానే మన రెగ్యులర్గా క్లాసెస్తో పాటు మన విఎంఆర్ లాజిక్స్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక టాపిక్ అయిపోగానే టాపిక్ టెస్ట్ అలానే మాక్ టెస్ట్, మీరు ఏ కోర్స్ ప్రిపేర్ అయితే దానికి రిలేటెడ్ మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేయడం మన స్పెషాలిటీ. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరైతే ఫ్యాకల్టీ డీల్ చేశారో ఆ సబ్జెక్ట్ని, ఆ ఫ్యాకల్టీ డీల్ చేసిన ఫ్యాకల్టీతోనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి సౌత్ ఇండియాలోనే ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ అనేది, ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది మనం December 27న స్టార్ట్ చేసాం. సో ఈ బ్యాచ్ ఏంటి అంటే ఎవ్రీడే 6 hours లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్కి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఆల్మోస్ట్ 4 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సో వీటిలో ఏ నెంబర్ని కాంటాక్ట్ అయినా సరే మీకు ₹1 కోర్స్ ఆఫర్స్ గురించి మెన్షన్ చేస్తారు. మరి ఈ ₹1 కోర్స్ వ్యాలిడిటీ ఎంత అంటే 20 days. సో ఈ 20 days మీరు ఏ క్లాసెస్ అయినా వినొచ్చు అనమాట. ఈ ₹1 జస్ట్ ₹1 పే చేసి, ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ కనుక డౌన్లోడ్ చేయకపోయి ఉంటే వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. సో ఈరోజు మన సెషన్ ఏంటి అంటే క్యూబ్స్. సో ప్రీవియస్గా స్క్వేర్స్ చూసాం, స్క్వేర్ రూట్స్ చూసాం. నెక్స్ట్ ఏంటి అంటే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఘనాలు. క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే బేసిక్గా మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఏ క్యూబ్, బి క్యూబ్, ఏ స్క్వేర్ బి, ఏబి స్క్వేర్, ఇలా ఒక ఫార్ములా బేస్డ్ చెప్తా ఉంటారు. బట్ నేనేంటి అంటే అఫ్ కోర్స్ ఫార్ములా బేస్డ్ వెళ్ళడం కూడా కరెక్టే, అది కూడా టైం అనేది మనకు తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కాకపోతే నేనేం చేస్తాను అని అంటే క్యూబ్స్ అనే దాన్ని 4 కాన్సెప్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఘనాలను కనుగొనడం అనేది 4 కాన్సెప్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే వాటిల్లో మనకి ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఫస్ట్ 3 కాన్సెప్ట్స్, లాస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా రేర్. అందుకనే నేను వాటిని 4 పార్ట్స్గా డివైడ్ చేసి సొల్యూషన్ చేయడం మీకు ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో 4 కాన్సెప్ట్స్ కింద డివైడ్ చేశాను. అయితే ఈ కాన్సెప్ట్స్లో లాస్ట్ కాన్సెప్ట్ అనేది రెగ్యులర్గా అడగట్లేడు, కాకపోతే ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో కాన్సెప్ట్ 1 ఫస్ట్ క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఘనాలను కనుగొనడం. బేసిక్గా మనకి 10 క్యూబ్ వరకు వచ్చి ఉండాలి. సో 1 క్యూబ్ అంటే ఏంటి, 1, 2 క్యూబ్, 8, 3 క్యూబ్, 27, 4 క్యూబ్, 64, 5 క్యూబ్, 125, 6 క్యూబ్, 216, 7 క్యూబ్, 343, 8 క్యూబ్, 512, 9 క్యూబ్, 729, 10 క్యూబ్ ఎంత 1000, రైట్? సో ఇవి 10 క్యూబ్స్ మీకు ఐడియా ఉండాలి. ఈ 10 క్యూబ్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఒక పేపర్ మీద రాసి వాల్కి పేస్ట్ చేసుకోండి. మీకే రెగ్యులర్గా చూస్తున్న కొద్దీ ఈ వాల్యూస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. ఎనీహౌ మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు కూడా మనకి రెగ్యులర్గా యూజ్ చేసే వాల్యూసే కాబట్టి అక్కడ కూడా ఐడియా వస్తుంది. మరి 10 క్యూబ్ తర్వాత 11 నుండి 99 వరకు 2 digit క్యూబ్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. మరి ఆ 2 digit క్యూబ్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, సో కాన్సెప్ట్ 1కి వెళ్దాం. సో కాన్సెప్ట్ 1 నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను నేను చెప్పాను కదా. సో ఇది వచ్చేసి కాన్సెప్ట్ 1. ఈ కాన్సెప్ట్ 1లో మనం ఏ క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో 11 నుండి స్టార్ట్ చేసి 19 వరకు ఈ క్యూబ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 క్యూబ్ తీసుకుందాం. 12 క్యూబ్, సో 11 క్యూబ్ చెప్తే ఒకేసారికి 2 సేమ్ డిజిట్ ఉన్నాయి కాబట్టి అర్థం కాదు. సో అందుకని 12 క్యూబ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు 12 క్యూబ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ ఇక్కడ ఏముంది 1 ఉందా, నెక్స్ట్ ఏముంది 2 ఉంది. సో 1 ఉంది, 2 ఉంది, 2 రాశాను. నెక్స్ట్ ఇక ఈ 1ని మైండ్లో నుండి తీసేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ 2. 2ని స్క్వేర్ చేస్తే ఎంత 4, 2ని క్యూబ్ చేస్తే ఎంత 8. సో ఇది ఫస్ట్ స్టెప్.
ఫస్ట్ ఏం రాశాను, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాసా, తర్వాత 2 ఉంది కాబట్టి 2 రాసా. నెక్స్ట్ ఏంటి, ఈ 1 అనే పాయింట్ని మైండ్లో నుండి తీసేయండి. సో 2ని స్క్వేర్ చేస్తే ఎంత 4, 2ని క్యూబ్ చేస్తే ఎంత 8. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ఫస్ట్ వాల్యూని లాస్ట్ వాల్యూని తీసేస్తాం, మధ్యలో ఉన్న వాటిని డబల్ చేస్తాం. సో 2ని డబల్ చేస్తే ఎంత 4, 4ని డబల్ చేస్తే ఎంత 8. ఇంతే. ఈ 2 స్టెప్స్ అయిపోయినాక ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయడమే. యాడ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక్కో స్టెప్ నుండి ఒక్కో డిజిట్ మాత్రమే రాస్తాం. ఇక్కడ నుండి 8, నెక్స్ట్ 8ని 4ని యాడ్ చేస్తే ఎంత 12, 12లో 2 మాత్రమే తీసుకుంటాం. మరి 1 ఏమవుతుంది అంటే క్యారీ. ఎందుకు అంటే ఒక్క స్టెప్ నుండి ఒక్క డిజిట్ మాత్రమే తీసుకుంటాం. ఈ స్టెప్ నుండి ఒకటే డిజిట్, ఈ స్టెప్ నుండి ఒకటే డిజిట్. సో 4 + 2 6, 6 + 1 7. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 1. సో 1728 ఈస్ ది ఆన్సర్. సో ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 14 క్యూబ్ ఉంది, 14 క్యూబ్ సాల్వ్ చేద్దాం. సో 14 క్యూబ్ అంటే ఏంటి, ఫస్ట్ 1 ఉందా, తర్వాత ఏముంది 4 ఉంది. సో ఇప్పుడు 1ని మైండ్లో నుండి తీసేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ 4. 4ని స్క్వేర్ చేస్తే ఎంత 16, 4ని క్యూబ్ చేస్తే ఎంత 64. ఇది స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ ఏంటి, ఈ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని వదిలేస్తాం, మిడిల్ వాటిని ఏం చేస్తున్నాం డబల్ చేస్తున్నాం. 4ని డబల్ చేస్తే ఎంత 8, 16ని డబల్ చేస్తే ఎంత 32. సో ఇక స్టెప్స్ రాయడం అయిపోయింది. ఇంకా ఒక్కొక్క స్టెప్ నుండి సింగిల్ డిజిటా. సో ఇక్కడ నుండి ఏమొస్తుంది 4, ఈ 6 ఏమవుతుంది క్యారీ. సో ఇవి 3 యాడ్ చేస్తే ఎంత 6 + 6 12, 12 + 2 14, 3 4 5. సో ఇదేమొచ్చింది 54. సో 54లో 4 ఇక్కడ వస్తుంది, 5 అనేది క్యారీ. నెక్స్ట్ 5 + 4 9, 9 + 8 17. సో ఈ మూడింటి వాల్యూ 17 వచ్చింది. 17లో 7 మాత్రమే రాస్తాం, 1 క్యారీనా. సో 1 + 1 ఎంత 2. సో 2744 అనేది ఏంటి 14 క్యూబ్. సో ఇలా మనకి 11 నుండి 19 వరకు ఏ క్యూబ్ అడిగినా సరే సాల్వ్ చేయొచ్చు. ఇదేంటి అంటే కాన్సెప్ట్ 1. సో కమింగ్ టు కాన్సెప్ట్ 2. కాన్సెప్ట్ 2. సో కాన్సెప్ట్ 1 నుండి ఇంకా మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఇదేంటి అంటే కాన్సెప్ట్ 1 నుండి ఫర్ ఎగ్జాంపుల్ 16 క్యూబ్ అడిగాడు. ఎందుకు అంటే 16 క్యూబ్ అనేది చాలా రెగ్యులర్గా అనిపించే వాల్యూ. సో 16 క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎంత సొల్యూషన్ వచ్చింది అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ 2. సో కాన్సెప్ట్ 2లో ఏ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేస్తామంటే 21, 31, 41, 51, 61, 71, 81, 91, 21 నుండి 91 వరకు ఈ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 21 క్యూబ్ ఉంది. సో 21 క్యూబ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సేమ్ లైక్ ప్రీవియస్ కాన్సెప్ట్ 1 లాగానే. కాన్సెప్ట్ 1లో నేను ఏం చేశానంటే కాన్సెప్ట్ 1 ఏంటి 12 క్యూబ్ ఉంది. 12 క్యూబ్ అంటే ఏం రాస్తాం, ఫస్ట్ 1, తర్వాత ఏముంది 2, 2ని స్క్వేర్ చేస్తే 4, 2ని క్యూబ్ చేస్తే 8. ఇంతేనా. ఇక్కడ కూడా అదే, కాకపోతే ఇక్కడ 1 అనేది లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ కాన్సెప్ట్ 2 ఏంటి 1 అనేది 10s ప్లస్ 1s ప్లేస్లో ఉంది. చూడండి 1 అనేది 1s ప్లేస్లో ఉందా, ప్రీవియస్ దాంట్లో 1 అనేది 10s ప్లేస్లో ఉందా. అంటే ఎప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ 1 మీద చేయండి. ఇక్కడ 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ నుండి రాస్తున్నా. సో ఫస్ట్ 1 తర్వాత ఏముంది 2. సో ఇక 1ని మైండ్లో నుండి తీసేయండి. 2ని డబల్ స్క్వేర్ చేస్తే ఎంత 4, 2ని క్యూబ్ చేస్తే ఎంత 8. ఇది స్టెప్ నెంబర్ 1. 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ నుండి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని వదిలేస్తాం, మిడిల్ది డబల్ చేస్తున్నాం. సో 4ని డబల్ చేస్తే ఎంత 8, 2ని డబల్ చేస్తే ఎంత 4. సో ఇక ఈ వాల్యూస్ యాడ్ చేయడమేనా. ఒక్కో స్టెప్ నుండి సింగిల్ డిజిట్ మాత్రమే రాస్తాం. సో ఇదేంటి 1, 4 + 2 ఎంత 6, 8 + 4 ఎంత 12, 12లో 2 ఇక్కడ వస్తుంది, 1 అనేది క్యారీ, 8 + 1 ఎంత 9. సో 9261 ఈస్ ది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 51 క్యూబ్ ఇచ్చాడు, 51 క్యూబ్. సో ఇక దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ 1 ఎక్కడ ఉంది రైట్ సైడ్ ఉంది, 1 ఎక్కడ ఉంటే అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ 1, తర్వాత ఏముంది 5, 5ని స్క్వేర్ చేస్తే ఏంటి 25, 5ని క్యూబ్ చేస్తే ఏంటి 125. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ది లాస్ట్ది వదిలేస్తున్నాం, మిడిల్వి డబల్ చేస్తున్నాం. సో 25ని డబల్ చేస్తే ఎంత 50, 5ని డబల్ చేస్తే ఎంత 10. సో ఏం చేయాలి నెక్స్ట్, సింగిల్ డిజిట్ ఎట్ ఏ టైం రాస్తాం. సో ఇక్కడ నుండి 1, సో 5 + 10 ఎంత 15, 15లో 5 ఇక్కడ వస్తుంది, క్యారీ 1. సో 75 + 1 76,
76లో 6 అనేది ఇక్కడ వస్తుంది, 7 క్యారీనా. సో 125 ప్లస్ 7 ఎంత? 132. అంటే దీని సొల్యూషన్ ఏమవుతుంది? 132,651. ఇవి మనకి కాన్సెప్ట్ 2. సో కాన్సెప్ట్ 1 ఏంటి అంటే టెన్స్ ప్లేస్లో 1 ఉన్నప్పుడు, అదే కాన్సెప్ట్ 2 ఏంటి అంటే వన్స్ ప్లేస్లో 1 ఉన్నప్పుడు. సో ఇక దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ 41 క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. 41 క్యూబ్. నెక్స్ట్ క్యూబ్కి సంబంధించి కాన్సెప్ట్ 3 ఏంటి అంటే ఈ 3 కాన్సెప్ట్స్ నుండే మన క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో అందుకని నేను ఇలా కాన్సెప్ట్స్ లాగా డివైడ్ చేశాను. సో కాన్సెప్ట్ 3 ఏంటి అంటే సేమ్ డిజిట్స్ లైక్ 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99 సేమ్ డిజిట్ రిపీట్ అయినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, సో 22 క్యూబ్ ఉంది, ఏం లేదు అక్కడంటే కాన్సెప్ట్ 1లో 1 ఎక్కడ ఉంటే అక్కడ నుండి స్టార్ట్ చేయమన్నా, కాన్సెప్ట్ 2లో 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేయమన్నా, ఇక్కడ 1ఏ లేదు. సేమ్ డిజిట్ ఉన్నప్పుడు ఏంటి అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8. సో రాసేయండి 8, 8, 8, 8 4 టైమ్స్ రాసాం. నెక్స్ట్ ఫస్ట్ది లాస్ట్ది వదిలేస్తున్నా, మిడిల్ ఏంటి డబల్ చేస్తున్నా. 8ని డబల్ చేస్తే ఎంత? 16. 8ని డబల్ చేస్తే 16. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? సింగిల్ డిజిట్ ఎట్ ఏ టైం రాస్తున్నాం. ఇది 8. 16 ప్లస్ 8 ఎంత? 24. 24లో 4 ఇక్కడ వస్తుంది, 2 అనేది క్యారీ. సో 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 16 ఎంత? 26. 26లో 6 అనేది ఇక్కడ వస్తుంది, 2 క్యారీ. సో అప్పుడు 8 ప్లస్ 2 ఎంత? 10. సో 10,648 అనేది ఏమవుతుంది? 22 క్యూబ్ వాల్యూ. అలానే 55 క్యూబ్ ఇచ్చాడు, 55 క్యూబ్ ఇచ్చాడు. సో 5 క్యూబ్ అంటే ఏంటి? 125. సో 125, 125, 125, 125 4 స్టెప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ది లాస్ట్ది వదిలేస్తున్నాం, మిడిల్వి డబల్ చేస్తున్నామా. సో 125ని డబల్ చేస్తే ఎంత? 250. ఇది కూడా ఏమవుతుంది? 250, రైట్. నెక్స్ట్ ఒక్కో స్టెప్ నుండి సింగిల్ డిజిట్ మాత్రమే రాస్తాం. ఇక్కడ నుండి ఏమొస్తుంది? 5. సో 12 అనేది క్యారీయా. సో ఇవి యాడ్ చేస్తే 5 ప్లస్ 2 7, 5 ప్లస్ 2 7 ప్లస్ 1 8, 3. సో 387. 387లో 7 అనేది ఇక్కడ రాస్తున్నాం, 38 అనేది క్యారీయా. సో అప్పుడు ఇదేమవుతుంది? 8 ప్లస్ 5 13, 5 ప్లస్ 2 5 ప్లస్ 3 8, 9 10 11. సో 2 3 4. సో 413లో 3 అండ్ 41 అనేది క్యారీ. సో అప్పుడు ఇదేమొస్తుంది వాల్యూ? 169. సో 169,375 అనేది ఏంటి? 55 క్యూబ్ వాల్యూ. సో ఇది మనకి కాన్సెప్ట్ 3. సో 55 సేమ్ డిజిట్స్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు మీరేంటి అంటే 33 క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది అనేది కమెంట్ చేయండి. సో ఇది కాన్సెప్ట్ 3. ఇక్కడి వరకు ఏంటి అంటే మనకి రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేది. అందుకే నేను ఏం చేశాను అంటే వీటిని ఇలా డివైడ్ చేశాను, ఇలా చేస్తే ఈజీ అనేసి. మరి నెక్స్ట్ మిగతా స్క్వేర్స్, మిగతా క్యూబ్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మేట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 క్యూబ్ ఉంది, మరి 23 క్యూబ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అసలు క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉందా? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. సో దీన్ని ఫర్దర్గా స్ప్లిట్ చేసి మనం ఇక్కడ రాస్తాం. సో ఇదేమవుతుంది అంటే ఇది a, ఇది వచ్చేసి b. సో ఇక్కడ స్టెప్ ఎలా రాస్తామంటే ఇది a క్యూబ్, ఇది వచ్చేసి b క్యూబ్, ఇది వచ్చేసి a స్క్వేర్ b, ఇది వచ్చేసి ab స్క్వేర్. అదేంటి ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అని అంటే, బేసిక్గా నేను ప్రీవియస్గా కూడా మొత్తం అన్ని కాన్సెప్ట్లకి ఇదే లాజిక్ వాడినా. బట్ నేను ఇదే లాజిక్ వాడినా అని చెప్తే మీకు ఇంకొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా రెగ్యులర్గా అడుగుతాడు కాబట్టి ఆ 3 కాన్సెప్ట్స్ని నేను ఈ ఫార్మాట్ చెప్పకపోతే మీకు ఈజీ. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి 12 క్యూబ్ ఉంది. 12 క్యూబ్ అనగానే మీరు ఫార్ములా రాయకుండా రాయగలుగుతున్నారా? ఎక్కడ కూడా ఇట్లా ఫార్ములా లేకుండా రాయమని చెప్పరు. ఏ క్యూబ్ బి క్యూబ్ ఏ స్క్వేర్ బి రాయమనే చెప్తారు. బట్ నేను ఆ ఫార్మేటే చెప్పట్లేను. ఎందుకు అంటే రెగ్యులర్గా అడిగే వాటికి మనం ఇంకేమైనా షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చా అని చూస్తే నేను అప్లై చేసే షార్ట్ కట్ ఇది. సో ఏం రాస్తున్నా? ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2 ఉంది, 2ని స్క్వేర్ చేస్తే 4, 2ని క్యూబ్ చేస్తే 8.
అదే నార్మల్గా అయితే ఏం చెప్తారు, ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్, ఇది ఏ స్క్వేర్ బి రాయి, ఇది ఏ బి స్క్వేర్ రాయి అని చెప్తారు. అదే వస్తుంది చూడండి, ఇది ఏ ఇది బి అయితే ఏ క్యూబ్ అంటే 1, బి క్యూబ్ అంటే 8, ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ ఇంటూ బి అంటే 2, సో 1 ఇంటూ 2 2. నెక్స్ట్ ఏ బి స్క్వేర్, సో ఏ అంటే 1, బి స్క్వేర్ అంటే ఏంటి 2 స్క్వేర్ 4, సో 1 ఇంటూ 4 4. ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది, అక్కడ నేను కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టమన్నా 1 మీద. అలానే ఇప్పుడు 21 క్యూబ్ కూడా, 21 క్యూబ్ అంటే ఏమని రాసాం, ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ 1 ఉంది కాబట్టి 1 రాసాం, తర్వాత 2ని స్క్వేర్ చేస్తే 4, 2ని క్యూబ్ చేస్తే 8. ఇది కూడా సేమ్ అదే ఫార్మేట్, ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్, ఇది ఏ స్క్వేర్ బి, ఇది ఏ బి స్క్వేర్, నేను రాసింది అదే. ఇది ఏ ఇది బీనా, ఏ క్యూబ్ అంటే 8, బి క్యూబ్ అంటే 1, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 1 అంటే 4 ఇంటూ 1 4, ఏ బి స్క్వేర్, సో ఏ అంటే 2, బి స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 2, అదే కదా వచ్చింది. దానికి నేను ఫార్ములా చూపించాల్సిన అవసరం ఏముంది. అగైన్ 22 క్యూబ్, థర్డ్ కాన్సెప్ట్ ఏం చెప్పినా మీకు డైరెక్ట్, 2 క్యూబ్ అంటే ఏంటి 8, సో 8 8 8 8 రాయమన్నా. మరి ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్, ఇది ఏ స్క్వేర్ బి, ఇది ఏ బి స్క్వేర్. చెక్ చేయండి, ఇది ఏ ఇది బీనా, ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8, బి క్యూబ్ అన్న 2 క్యూబ్ 8, ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ అంటే ఏంటి 2 స్క్వేర్ 4, 4 2s are 8, ఏ బి స్క్వేర్ 2 ఇంటూ 4 8. ఈ ఫార్ములా చెప్పాల్సిన అవసరం ఏముంది. సో చెప్పకుండా చేస్తే ఏమైంది, మనకి ఇంకొంచెం టైం అనేది ఈజీగా మేనేజ్ చేయడానికి వస్తుంది కదా. సో దానికోసమే నేను ఇంతసేపు ఫార్ములా చెప్పలేదు, బట్ కాన్సెప్ట్ 4కి వచ్చేసరికి ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇది మనకి చాలా ఇర్రెగ్యులర్గా అడిగినా సరే ఒకసారి కాన్సెప్ట్ తెలిసింది అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ అడిగాడు అంటే క్వశ్చన్ వదిలేయకుండా ఉంటుంది కదా. సో ఏ క్యూబ్ అంటే ఏంటి 2 క్యూబ్ అంటే ఏంటి 8, బి క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే ఏంటి 27. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, సో 4 3s are 12. నెక్స్ట్ ఏంటి ఏ బి స్క్వేర్, ఏ అంటే 2 ఇంటూ బి స్క్వేర్ అంటే ఏంటి 3 స్క్వేర్, సో 2 ఇంటూ 9 ఎంత 18. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ది లాస్ట్ది వదిలేస్తున్నాం, మిడిల్వి డబల్ చేస్తున్నాం. 12ని డబల్ చేస్తే ఎంత 24, 18ని డబల్ చేస్తే ఎంత 36. నెక్స్ట్ ఏం చేయాలి, సింగిల్ డిజిట్ రాస్తాము, సో ఇక్కడ నుండి 7, నెక్స్ట్ 2 క్యారీ, సో 18 + 2 20, 20 + 36 56. సో 56లో 6 ఇక్కడ వస్తుంది, 5 క్యారీనా, సో 4 + 2 6, 6 + 5 11, 2 3 4 41, 41లో 1 ఇక్కడ వస్తుంది, 4 అనేది క్యారీనా, సో 8 + 4 ఎంత 12, సో 12167 అనేది ఏమవుతుంది 23 క్యూబ్. సో ఇక ఈ ఫార్మేట్లో మీరు ఏ 2 డిజిట్ క్యూబ్ అడిగినా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ 32 క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి మనకి ఓవరాల్గా 2 డిజిట్, మనకు మ్యాక్స్ అడిగేదే 2 డిజిట్ క్యూబ్స్. సో 2 డిజిట్ క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్స్, షార్ట్ కట్స్. సో హోప్ ఇవి మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.